వరుస నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాల్లో ముగిశాయి. వరుసగా 2 రోజుల పాటు స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూడడంతో మదుపరులు కనిష్టాల వద్ద కొనుగోలు చేపట్టారు. సెన్సెక్స్ 590 పాయింట్లకు పైగా పెరగగా నిఫ్టీ 170 పాయింట్ల మేర పెరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మాలంపాటి ప్రభు గారు ఉన్నారు. చెప్పండి ప్రభు గారు. ఈ సెన్సెక్స్ 575 పాయింట్స్ పెరిగింది. అంటే ఆయన ఎప్పుడైతే ట్రంప్ మాట్లాడారో నెగిటివ్ వస్తోంది. ఆ రోజు ఫ్రైడే రోజు మన మార్కెట్ అయిన తర్వాత ట్యాక్స్ 100% ట్యాక్స్ అడిషనల్ అన్నారు, 130% ట్యాక్స్ అయింది. ఆ రోజు మామూలు యూఎస్ మార్కెట్స్ అన్ని పడ్డాయి. అంటే ఒక రోజు పడుతుంది, ఒక రోజు లభిస్తోంది. ఆయన మాట్లాడినప్పుడు పెరుగుతోంది, మాట్లాడినప్పుడు పడిపోతోంది అని కావాలని మార్కెట్ ని చేస్తున్నారా? హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద మార్కెట్. ఒక రకంగా మార్కెట్ లో వాళ్ళు సంపాదించుకోవడానికి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారా అంటే వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ కూడా బాగా పెరిగినాయి. ఎందుకంటే యుఎస్ షట్ డౌన్ లో ఉంది. వాళ్ళు ఇప్పుడు గోల్డ్ రిజర్వ్స్ దాదాపుగా $1 ట్రిలియన్ అబోవ్ ప్రాఫిట్ వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు అసలు డెట్ కోసం మళ్ళీ వాళ్ళ పర్మిషన్ కూడా అవసరం, మళ్ళీ షట్ డౌన్ కూడా ఎత్తేయచ్చు. అంటే దీనికోసమే ఈక్విటీ మార్కెట్ ని ఇబ్బంది పెట్టి ఇలా చేస్తున్నారా అనేది ఒక డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే వాళ్ళు రాగానే జనవరిలో వచ్చారు, ఫిబ్రవరి నుంచి టరీఫ్ అన్నారు, 10 months నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ముందు ఒక మాట చెప్తారు, తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. సండే కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, కొంచెం మెత్తపడ్డాడు. కానీ చైనా కూడా ఏం చేశాడు, యుఎస్ షిప్మెంట్స్ కనుక వాళ్ళకి వస్తే వాళ్ళకి ట్యాక్స్ పెంచాడు. అంటే ఆ యుద్ధం అనేది ఇద్దరికి నడుస్తోంది. ఇది మార్కెట్ కి భయం ఉంది ఇంకా, కానీ 1 day పడుతుంది, 1 day లేస్తుంది. కాబట్టి మళ్ళీ మార్కెట్ 25,400 అంటే రేపు 25,400 టచ్ అవుద్దా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. 25,400 అంటే రైజ్ ఆన్ సెల్ అన్నట్టు నిన్న చూసాం. వాళ్ళు కొంచెం లాస్ట్ లో ఒక డిప్ వస్తుంది అనుకుంటే డిప్ రాలేదు. సో డెఫినెట్ గా ఇంకొంచెం మార్కెట్ రేపు కూడా ప్లస్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే మార్కెట్ సెంటిమెంట్ కొంచెం, ఎందుకంటే రేంజ్ బౌండ్ అంటే నిన్న ఎంత అంటే లో 25,060, 25,310, అది 310 దాదాపుగా క్రాస్ అయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 310 క్రాస్ అయింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఏంటి 25,648, అంత ముందు హై. అది క్రాస్ అయితే మళ్ళీ చిన్నగా మనం ఫుల్ లెంత్ గా బులిష్ జోన్ లో వస్తాం. అదే డౌన్ సైడ్ అయితే 25,000 లెవెల్ చూడాలి, 25,060 లో కట్ కాకూడదని ఉద్దేశం. ఈ లెవెల్స్ లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ మనమేం పెద్ద పడట్లేదు. ఆ యుఎస్ మార్కెట్ మనం స్లైట్ గా పడుతున్నాం కానీ ఎక్కువ పడట్లేదు. ఆ పెరిగినప్పుడు మళ్ళీ పెరుగుతున్నాం, యుఎస్ మార్కెట్స్ అప్పుడు పెరుగుతున్నాం, తగ్గినప్పుడు మటుకు ఎక్కువ తగ్గట్లేదు. అది మన స్ట్రాంగ్ పాయింట్స్ చూపిస్తోంది ఒక రకంగా. సో స్టాక్స్ మటుకు కొన్ని స్టాక్స్ పెరగాల్సిన స్టాక్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, మూవ్మెంట్ లేని స్టాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని స్టాక్స్ కొంచెం మేజర్ ఇండిసెస్ అవేంటి కొంచెం ఇదిగానే ఉన్నాయి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 57,100 దాటితే ఫ్రెష్ ఆల్ టైమ్ హై 59,000. అంటే ఇంకొక వారం ఉంది, దివాళీకి మధ్యలో ఇంకొక వారం ఉంది. ఈ నెక్స్ట్ వీక్ బాగుండాలంటే ఇప్పుడు ఇవాళ మార్కెట్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ ఒకటి చూడాలి. నెక్స్ట్ సాటర్డే హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ రిజల్ట్స్ చూడాలి. అప్పుడు నెక్స్ట్ వీక్ డైరెక్షన్ తెలుస్తుంది. అంటే దివాళీ ముందు పెరిగితే తర్వాత కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. రేపు నెక్స్ట్ వీక్ కూడా కన్సల్టేషన్ అయితే దివాళీ తర్వాత పెరిగే ఛాన్సులు ఎక్కువ కనపడుతున్నాయి. జెఫరీస్ కూడా ఇచ్చినట్టు 26 ఇస్తున్నట్టు డిసెంబర్ లోపల అన్నారు. కాబట్టి దివాళీ తర్వాత చిన్నగా పెరుగుద్దా అంటే చిన్నగా ఈ యుఎస్ ఇండియా రిలేషన్స్ ఇదైతే Q2 బాగుంటాయి, Q2 రిజల్ట్స్ కూడా బాగుండాలి వచ్చినాయి అన్ని. సో అప్పుడు మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్సే ఉందండి. ఓకే, థ్యాంక్ యూ ప్రభు.